మీకు అవగాహన కలిపేందుకే ఇదంతా చెప్పు రాండి బాయ్. అరే పండ్లు మీరే ఉన్నాయి కదా. అది పడిగా చాలా ఇబ్బంది పెడుతున్నారు సౌండ్ వల్ల. ఇలాంటి సౌండ్ చిన్న శ్రీనాథ్ సేవ ఒక అటెంప్ట్ మర్డర్ జరిగితే దాన్ని ప్రయత్నం ఫోకస్ చేస్తుంది. బట్ దానికంటే ఘోరమైంది కదా, ఇల్లు మనిషి పోతున్నాడు కదా, మనం ఎందుకు చూసుకోవట్లేదు? మన న్యాయస్థానం కూడా కాబట్టి అట్లాంటి కూడా జరగకుండా అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ పనులు చేసుకొని కానీ స్కూల్లో చదువుకునే విద్యార్థులు వాళ్ళని చదువుకొని ఇవ్వాలి. ఒక మస్జిద్లో టెంపుల్లో మద్రసాలో ప్రేయర్ చేసుకుంటారు, వాళ్ళని ప్రేయర్ చేసుకొని ఎక్కడ ఉన్నారో అక్కడ మనం శాంతిగా ప్రశాంతంగా పక్కన ఇవ్వాలి. ఈ ఒక్కడి వరకు అందరూ డిస్టర్బెన్స్ కావడం ఇవన్నీ కూడా జరగకుండా కాబట్టి ఇవన్నీ చేయాలి. మెకానిక్గా కూడా మన పిల్లలు కూడా వాళ్ళకి అట్లాంటి ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ఇవ్వబెట్టున్నాం. నెక్స్ట్ టైం ఆర్టీఐ రాస్తే హైవే వేసాడు 10 ఇంకొక 2 సార్లు పట్టారు. డబల్ ఫైన్ 10,000 ఫైన్, ఒక 4 రోజులు క్లీన్ చేసుకోండి. బయటికి ఇప్పుడే అనుకున్నాం ఆర్టీఐ బాబు జర క్రాస్ పెట్టుకోండి. ఈ రహదారి భద్రతా వారోత్సవాలకు సంబంధించి మనకు ఈ నెల మొదటి నుంచి ఈ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నందువల్ల ఇందులో భాగంగా మేము తాండూరు పట్టణంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అవుతున్నందువల్ల ఈ యొక్క తాండూరు పట్టణంలో ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి బుల్లెట్లన్నీ కూడా సైలెన్సర్లు మార్చుకొని యూత్ అంతా కూడా దానిపైన విపరీతమైన బీటింగ్ సౌండ్ చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళకి నిద్రాభంగం కలిగిస్తున్నారు. పాఠశాలలు ప్రార్థనా మందిరాల దగ్గర కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు. కాబట్టి
దీనిపైన మాకు ఫిర్యాదు అందుతున్న వల్ల గత వారం రోజుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇట్లాంటివన్నీ కూడా సౌండ్ సైలెన్స్ సంబంధించిన బండ్లను పట్టుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 30 బండ్ల వరకు మనం సీజ్ చేయడం జరిగింది. సో ఆ బండ్లకు సంబంధించి ఈ యొక్క పట్టణంలో ఉన్న మెకానిక్లకు కూడా చెప్పేది ఏంటంటే అప్పీల్ చేశారంటే మీరే చేస్తున్నట్టుంటే మీకు కూడా మీ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పోలీసులు సహకరించి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం, ఇప్పటికే పొల్యూషన్ తోటి వాహనాలు విపరీతమైన రద్దీ పెరగడం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యాక్చువల్గా ఈ వార్డు కాకుండా చూడమని చెప్పేసి మెకానిక్లు కూడా ఒక రకమైన పోలీసులు కూడా అప్పీల్ చేస్తుంది. ఇది ఒక రోజులైనా 13 వ్యక్తులు